హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయా వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే నేను సేమియా ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి పోసి నెయ్యి గరం అయ్యాక సేమియా వేసుకోవాలి. సేమియా కొద్దిగా రెడ్ కలర్ మారే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత అది పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలోకి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో కొద్దిగా చక్కెర, కొన్ని సగ్గు బియ్యం, ఒక 3-4 యాలకులు వేసుకొని పాలు బాగా కాగనివ్వాలి. పాలు కొద్దిగా మసిలాక నెయ్యిలో వేంపిన సేమియాని పాలల్లో వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి పోసుకొని నెయ్యి గరం అయ్యాక సేమియాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని నెయ్యిలో వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా రెడ్ కలర్లో మారే వరకు కలుపుతూ ఉండాలి. రెడ్ కలర్లకు మారాక సేమియాలో వేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది సేమియా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.